హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. టుడే మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సిలోని గ్రూప్ 1కి సంబంధించి సర్వీసెస్ ఏముంటాయి, ఎన్ని సర్వీసెస్ ఉంటాయి, వీటిల్లో మనకి పే స్కేల్ ఎలా ఉంటుంది, మనకి ఏజ్ లిమిట్ని ఎలా తీసుకుంటాం, అండ్ డిపార్ట్మెంట్ వైజ్గా పోస్టులు ఏముంటాయి, ఎగ్జాంపుల్కి వేకెన్సీస్ కూడా ఎలా ఉంటాయి జోన్స్ వైజ్గా, అండ్ ఇవే కాకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, అండ్ సిలబస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి, వీటన్నిటి గురించి నోటిఫికేషన్ని బేస్ చేసుకొని దాని నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ గ్రూప్ 1 సర్వీసెస్కి అప్లై చేసుకోవడానికి మనం బిఫోర్ అనేది మనకి ఏపీపీఎస్సి నుంచి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. అందులో కూడా మనం డైరెక్ట్గా పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వకముందే మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి పోస్ట్కి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా మనకి ఆ లింక్ ద్వారా అప్లికేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడే చెప్పుకున్నాం కదా పోస్టులు ఏముంటాయి అండ్ పే స్కేల్, ఏజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టులు వచ్చేసరికి అండ్ క్యారీడ్ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్ చూసుకుంటే టోటల్గా మనకి దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. దీంట్లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ తీసుకుంటే ఏముంటాయి అంటే మనకి మెయిన్గా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇన్ ఏపీ, కమర్షియల్ ట్యాక్సెస్ సబార్డినేట్ సర్వీస్. దీంట్లో ఏజ్ వచ్చేసరికి 18 మినిమం తీసుకుంటాం అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 42 ఇయర్స్గా మనం మ్యాక్సిమం ఏజ్ తీసుకుంటాం. అండ్ ఇందులో పే స్కేల్ వచ్చేసరికి 28,940 నుంచి 78,910 వరకు కూడా మనకి పే స్కేల్ అనేది తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిప్యూటీ తహసీల్దార్ ఇన్ ఏపీ రెవెన్యూ సబార్డినేట్ డిపార్ట్మెంట్. దీంట్లో వచ్చేసరికి ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ ఉంటుంది. పే స్కేల్ మనకి 28,940 రూపీస్ నుంచి 78,910 వరకు కూడా మనకి పే స్కేల్ అనేది తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ ఏపీ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్. దీంట్లో మనకి మినిమం ఏజ్ 18 ఇయర్స్గా తీసుకుంటాం అండ్ మ్యాక్సిమం 42 ఇయర్స్. పే స్కేల్ వచ్చేసరికి 28,940 నుంచి 78,910. సేమ్ మనకి రిమైనింగ్ పోస్టులు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్. దీంట్లో కూడా మనకి ఏజ్ లిమిట్ అనేది 18 to 42 ఇయర్స్ ఉంటుంది. బట్ పే స్కేల్ వచ్చేసరికి 26,600 నుంచి 77,000 వరకు కూడా మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొహిబిషన్ అండ్ ఎక్స్క్లూజివ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ సర్వీస్. దీంట్లో మినిమం ఏజ్ 18గా తీసుకుంటాం అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28గా తీసుకుంటాం. దీంట్లో మనకి పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే 26,600 నుంచి 77,000 వరకు కూడా మనకి పే స్కేల్ అనేది తీసుకుంటాం. ఇలా మనకి టోటల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో సిఎఫ్ పోస్టులు అనేవి వీటిని బేస్ చేసుకొని ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి వీటిల్లోనే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏముంటాయి, వీటిని తీసుకుంటే మనం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెక్రటరీ సబ్ సర్వీస్. దీంట్లో 18 నుంచి 42 ఇయర్స్ తీసుకుంటాం. టోటల్గా మనకి ఈ సర్వీసెస్ అన్నిటికి కూడా మినిమం ఏజ్ వచ్చేసరికి 18గా అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 42గా తీసుకుంటాం. అండ్ దీంట్లో మనకి పే స్కేల్ వచ్చేసరికి 26,600 నుంచి 77,000 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సబ్ ఆర్డినేట్ సర్వీస్. దీంట్లో మనకి సేమ్ 18 to 42 ఇయర్స్ 26,600 నుంచి 77,000 వరకు కూడా మనకి ఉంటుంది. దీంట్లో మనకి స్టేట్ వైడ్గా అనేది జోన్స్ అనేవి వేకెన్సీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిటర్ సబ్ సర్వీస్. దీంట్లో 22,460 నుంచి 66,330 వరకు కూడా మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ అకౌంటెంట్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్. దీంట్లో కూడా మనకి పే స్కేల్ అనేది 22,460 నుంచి 66,330 వరకు కూడా మనకి పే స్కేల్ ఉంటుంది. రిమైనింగ్ ఆల్ పోస్టులకు కూడా మనకి సేమ్ ఏజ్ అనేది 18 to 42 ఇయర్స్ అండ్ పే స్కేల్ వచ్చేసరికి 22,460 ఉంటుంది. అండ్ కొన్ని మారాయి, సో వాటి గురించి కూడా చూద్దాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఇన్సూరెన్స్ ఏపీ జిఎల్ఐ సబ్ సర్వీస్. దీంట్లో కూడా మనకి ఏజ్ వచ్చేసరికి 18 to 42 ఇయర్స్. పే స్కేల్ 22,460 to 66,330. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ ఏపీ మినిస్ట్రియల్ సర్వీస్. దీంట్లో పే స్కేల్ వచ్చేసరికి 16,400 నుంచి 49,000
870 వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ మినిస్ట్రియల్ సర్వీసెస్, దీంట్లో కూడా మనకి 16,400 నుంచి 49,870 వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ ఇన్ PH&ME డిపార్ట్మెంట్ ఏపీ మినిస్ట్రియల్ సర్వీస్, దీంట్లో కూడా మనకి 16,400 నుంచి 49,870 వరకు మనకి పే స్కేల్ ఉంటుంది. టోటల్గా రిమైనింగ్ ఆల్ పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ అన్నిటికీ కూడా 16,400 నుంచి 49,870 వరకు కూడా మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. 18 to 42 years ఉంటుంది. ఇలా మనకి వీటిలో ఉంటాయి. దీంట్లో రిమైనింగ్ సర్వీసెస్ చూద్దాం. జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ డైరెక్టర్ జనరల్ ప్రిజన్స్ అండ్ కరెక్షన్ సర్వీసెస్, సేమ్ మనకి పే స్కేల్ అండ్ ఏజ్ వచ్చేసరికి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ మినిస్ట్రియల్ సర్వీసెస్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ షుగర్ అండ్ కోన్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్, సేమ్ మనకి పే స్కేల్ వచ్చేసరికి 16,400 to 49,870. అండ్ నెక్స్ట్ వన్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్, దీంట్లో మనకి 18 నుంచి 42 years, 16,400 నుంచి 49,870. అండ్ నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్ ఇన్ ఏపీ అండ్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్, వీటన్నిటికీ కూడా ఏజ్ అనేది మనకి ప్రజెంట్ ఈ నాన్ ఎగ్జిక్యూటివ్లో 18 to 42 years ఉంటాయి. అండ్ దీనికి పే స్కేల్ వచ్చేసరికి 16,400 నుంచి 49,870 వరకు కూడా ఉంటుంది. ఇలా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి CFలో ఉంటాయి. అండ్ జోన్స్ వైజ్గా తీసుకుంటే ఇవి 2019లో ఇచ్చిన జోన్స్గా మనకి వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో ఇలా మనకి CFలో మనకి ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెష్ వేకెన్సీలో కూడా మనకి ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ తీసుకుంటాం. ఎగ్జిక్యూటివ్లో వచ్చేసరికి ఎన్ని పోస్టులు ఉంటాయి అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్లో పోస్టులు ఏముంటాయి, వీటికి సర్వీసెస్ ఏముంటాయంటే టోటల్గా వీటికి కూడా మనకి ఏజ్ అనేది 18 to 42 years ఉంటుంది. అండ్ పే స్కేల్ వచ్చేసరికి 29,760 to 80,930. వీటన్నిటికీ కూడా మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. ఒక రిమైనింగ్ కొన్ని పోస్టులకు మాత్రమే మనకి చేంజెస్ అనేవి ఉన్నాయి. సో అవేంటి కూడా చూద్దాం. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ, మున్సిపల్ కమిషనర్ సబార్డినేట్ సర్వీస్, వీరికి ఏజ్ వచ్చేసరికి 18 to 42 years అండ్ పే స్కేల్ వచ్చేసరికి 29,760 to 80,930 వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిప్యూటీ తహసీల్దార్ ఇన్ ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్, దీంట్లో మనకి పే స్కేల్ 29,940 నుంచి 78,910 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డిపార్ట్మెంట్, దీంట్లో మనకి 29,760 నుంచి 80,930 ఉంటుంది. అండ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ప్రొహిబిషన్, దీంట్లో మనకి 26,600 నుంచి 77 వరకు పే స్కేల్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సైజ్ సబ్ సర్వీస్, వీటి గురించి చూసాం. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రేట్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ సొసైటీ, దీంట్లో కోఆపరేటివ్ సొసైటీ గురించి ఉంచారు. 29,760 నుంచి 80,930 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఇన్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, దీంట్లో మనకి ఏజ్ కూడా వీటన్నిటికీ 18 నుంచి 42 yearsకి మాత్రమే ఉంటుంది. అండ్ దీంట్లో పే స్కేల్ వచ్చేసరికి 29,760 నుంచి 80,930. ఇవి మనకి ఫ్రెష్ వేకెన్సీస్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల గురించి. అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 18 నుంచి 42 years, 26,600 నుంచి 77 ఉంటుంది. అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెక్రటరియల్ సబార్డినేట్ సర్వీస్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ సెక్రటరియట్ సర్వీస్, దీనికి వచ్చేసరికి మనకి పే స్కేల్ సేమ్ వీటన్నిటికీ ఒకే ఉంటుంది. 26,600 నుంచి 77,000 వరకు కూడా ఉంటుంది. అండ్ కొన్ని మారాయి, అవి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ సెక్రటరీ సర్వీస్, దీనికి కూడా సేమ్ పే స్కేల్. అండ్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అకౌంట్ సబ్ సర్వీస్, దీంట్లో మనకి పే స్కేల్ వచ్చేసరికి 22,460 నుంచి 66,330 వరకు ఉంటుంది. ఇలా మనకి పే స్కేల్ అనేది మ్యాక్సిమం కొంచెం సేమ్గానే ఉంటుంది. ఇవి మనకి దాంట్లో ఉన్న సర్వీసెస్, గ్రూప్ 1కి సంబంధించిన సర్వీసెస్ అండ్ ఇందులో ఉన్న వేకెన్సీస్ అండ్ దీంట్లో వచ్చే పే స్కేల్ అండ్ ఏజ్, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ అంటే కూడా మనకి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. వీటి గురించి మాత్రమే మనకు ఉంటుంది. సో అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేశారు ఆల్రెడీ, వీటి గురించి నోటిఫికేషన్లో ఇస్తారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకి పోస్టుల వైడ్గా ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఏముండాలి వీటన్నిటి గురించి కూడా ఉంటుంది. మనకి మినిమం తీసుకుంటే బ్యాచులర్ డిగ్రీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఈ సర్వీసెస్కి తీసుకుంటారు. బట్ ఒక్కొక్క సర్వీసెస్కి ఒక్కొక్క ప్రిఫరెన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వీటన్నిటిని 1 by 1 మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది తీసుకుంటాం. బట్ మినిమం ఏజ్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ ఆర్ ఎనీ డిగ్రీని మనము క్వాలిఫికేషన్గా తీసుకుంటాం. ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్. ఫిజికల్గా మనం ఎలా ఉండాలి అంటే మనం ఫిట్గా ఉండాలని చెప్తుంది. అండ్ ఇవే కాకుండా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫర్ మెన్కి వచ్చేసరికి మస్ట్ నాట్ బీ లెస్ దెన్ 165 centimeters ఇన్ హైట్, మస్ట్ నాట్ బీ లెస్ దెన్ 81 centimeters రౌండ్ ది చెస్ట్ ఆన్ ఫుల్ ఎక్స్ప్రెషన్ విత్ ఎ మినిమం ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 centimeters. మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉండాలో అవన్నీ కూడా మనకి వీటిలో చూడడం జరుగుతుంది. ఫర్ ఉమెన్కి వచ్చేసరికి మస్ట్ నాట్ బీ లెస్ దెన్ 152.5 centimeters ఇన్ హైట్, మస్ట్ నాట్ వెయిట్ లెస్ దెన్ 45.5 kgs. మనకి మినిమం అనేవి ఫిజికల్ టెస్ట్కి సంబంధించి ఉంటాయి, అవన్నీ కూడా వీటిలో ఉంటాయి. ఇలా మనకి పోస్ట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి, ఎలిజిబిలిటీస్ గురించి, అండ్ అదే కాకుండా మనకి ఫిజికల్గా ఏముండాలి వీటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా వన్ మోర్ థింగ్, దీంట్లో ప్యాటర్న్ గురించి కూడా జస్ట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏముంటుంది, ఎన్ని ప్యాటర్న్స్ ఉంటాయి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, బట్ ఒకసారి చూద్దాం. ప్యాటర్న్ వచ్చేసరికి దీంట్లో ఈ సర్వీసెస్కి మనకి 3గా తీసుకుంటాం. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూగా తీసుకుంటాం. ప్రిలిమినరీ ఎగ్జామ్లో టోటల్గా 150 మార్క్స్కి ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ అనేది 450 మార్క్స్కి ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉండే సిలబస్ ఏంటి అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటుంది, 150 minutes అనేది మనకి టైం ఉంటుంది. ఇందులో సెక్షన్ ఏలో వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సెక్షన్ బిలో వచ్చేసరికి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అండ్ సెక్షన్ సి వచ్చేసరికి ప్లానింగ్ అండ్ ఎకానమీ. ఇలా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామ్. ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే టోటల్గా మనకి ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది 3 పేపర్స్గా ఉంటుంది. ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్, 150 minutes అనేది టైం ఉంటుంది, 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్గా 450 మార్క్స్కి ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. పేపర్ 1లో ఏముంటాయి అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అండ్ పేపర్ 2లో సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అండ్ జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ నెక్స్ట్ పేపర్ 3 ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ, కాంటెంపరీ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ రూరల్ సొసైటీ. ఇవి మనకి 3 పేపర్స్ 450 మార్క్స్కి ఉంటుంది. ఇలా మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్వ్యూ, ఆ స్కిల్ టెస్ట్ అని కూడా అంటాం. ఈ టెస్ట్ అనేది మనకి మెయిన్గా 30 minutes ఉంటుంది, 50 మార్క్స్కి ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో మనకి ఏముంటాయంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. దీంట్లో మనం ఏం చూస్తాము అంటే మన స్కిల్ని బేస్ చేసుకొని మన స్కిల్ ఎలా ఉందని చెప్పి మాత్రమే చెక్ చేస్తారు. అండ్ దీంట్లో వచ్చే సిలబస్ కూడా ఒకసారి చూద్దాం. టోటల్గా 5 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి, పార్ట్ ఈ. ఈచ్ పార్ట్ వచ్చేసరికి మనకి పార్ట్ 1 వచ్చేసరికి 15 మార్క్స్, బి 10 మార్క్స్ అండ్ పార్ట్ సి 10 మార్క్స్, పార్ట్ డి 10 మార్క్స్ అండ్ పార్ట్ ఈ 5 మార్క్స్. టోటల్గా 50 మార్క్స్ అనేది మనకి మ్యాక్సిమం మార్క్స్గా తీసుకుంటాం. దీంట్లో ఉండే మనకి దేని గురించి ఉంటుంది అంటే మ్యాక్సిమం అన్నీ కూడా మనకి టైపింగ్ టెస్ట్ గురించి అండ్ మన మెంటల్ గురించి అండ్ మన ఎఫిషియన్సీ ఎలా ఉంది వీటన్నిటి గురించి కూడా మనకి చూడడం అనేది జరుగుతుంది. పార్ట్ ఏలో టైపింగ్ ఏ లెటర్ ఆర్ ప్యాసేజ్ పారాగ్రాఫ్, అండ్ పార్ట్ బిలో ప్రిపరేషన్ ఆఫ్ ఏ టేబుల్ ఆర్ గ్రాఫ్, అండ్ పార్ట్ సిలో ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్, అండ్ పార్ట్ డిలో క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేసెస్, పార్ట్ ఈలో వచ్చేసరికి డిస్ప్లేయింగ్ ది కంట్రోల్ ఆఫ్ ఈమెయిల్. టోటల్గా ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ పట్ల ఎంత అవగాహన ఉంది అండ్ మన ఎఫిషియన్సీ కూడా టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్గా ఈ వీడియోలో మనం సర్వీసెస్ గురించి అండ్ దీంట్లో ఉండే పే స్కేల్ గురించి, ఏజ్ గురించి, క్వాలిఫికేషన్ గురించి, సిలబస్ గురించి అండ్ ప్యాటర్న్ గురించి వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ బేస్ చేసుకొని
ఎందుకు అంటే చాలామంది అడుగుతున్నారు పోస్టులు అనేవి ఎలా ఉంటాయి అండ్ పే స్కేల్ ఎలా ఉంటుంది అని. సో వారందరి కోసం ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సో జస్ట్ వాచ్ ఇట్. అండ్ మా వీడియోస్ కానీ మీకు కనుక రావాలి అంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, చూడాలి అనుకుంటే డైలీ అప్డేట్స్ అనేది మేము ఇకపై ఇస్తాం. సో ఎవరైనా ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ మీరు డైలీ చూస్తారు. థ్యాంక్ యూ.